నువ్వుల కారపొడి ఎలా తయారు చేయాలో చూపించబోతున్నాను. బ్రేక్ఫాస్ట్లోకి అన్నంలోకి చాలా బాగుంటుంది. ముందుగా కడాయిలో 1 కప్పు నువ్వులు వేసుకొని నిదానంగా లో ఫ్లేమ్లో చిటపటలాడేంత వరకు ఫ్రై చేసుకుని ఒక ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో 2 టేబుల్ స్పూన్స్ పల్లీలు, 2 టేబుల్ స్పూన్స్ ఎండు కొబ్బరి ముక్కలు వేసుకుని లో ఫ్లేమ్లో దోరగా ఫ్రై చేసుకుని తీసి ప్లేట్లో వేసుకుని పక్కన పెట్టుకోవాలి. అదే కడాయిలో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని 10 నుంచి 15 ఎండుమిర్చి వేసుకుని ఫ్రై చేసుకోవాలి. కొద్దిగా ఫ్రై అయ్యాక టేబుల్ స్పూన్ ధనియాలు, టేబుల్ స్పూన్ జీలకర్ర, 2 రెమ్మల కరివేపాకు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఫ్రై అయిపోయాక స్టవ్ ఆపి పూర్తిగా చల్లారాక ఒక మిక్సీ జార్లోకి తీసుకోవాలి. ఇందులోనే రుచికి సరిపడా ఉప్పు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు ముందుగానే ఫ్రై చేసుకున్న పల్లీలు, కొబ్బరి, నువ్వులు అలాగే కొంచెం చింతపండు కూడా వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు 10 నుంచి 15 వెల్లుల్లి రెమ్మల్ని పొట్టుతో సహా వేసి గ్రైండ్ చేసుకున్నారంటే ఎంతో టేస్టీగా ఉండి నువ్వుల కారపొడి తయారైపోతుంది. తప్పకుండా ట్రై చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోకండి.